నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలో హాంద్రీనేవా నీళ్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబు మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద 2 మోటార్లు ఆన్ చేసిన వైనం. రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం ఎప్పుడూ ప్రత్యేకమని వెల్లడి. రాష్ట్రంలో వచ్చే సంక్రాంతి నాటికి టిడ్కో గృహాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తాం. విశాఖ జిల్లా గాజువాక సమీపం బానోజీ తోట టిడ్కో గృహాలను సందర్శించిన చైర్మన్ అజయ్ కుమార్. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ విశాఖలో పర్యటన. బెల్ మహారత్న కంపెనీ సందర్శన. పలు అంశాలపై సమీక్ష. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం హెచ్ఎస్ఎస్ఎస్ పంపింగ్ స్టేషన్ 1 నుంచి హంద్రానీవా సుజల స్రవంతి కాల్వకు శ్రీశైలం కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ఎస్ ప్రాజెక్టుకు సంబంధించి జలవనరుల శాఖ అక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, ప్రాజెక్ట్ అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్లను సీఎం తిలకించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. ఈ కాలువ ద్వారా తీసిపోయే పరిస్థితి వస్తుంది. అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ముందుకి ఇప్పటికి డబల్ అయింది, 2 ఇంతలు పెరిగింది. 40 టీఎంసీ నీళ్లు తీసుకుపోయేదానికి ఏదైతే హక్కు కల్పించిందో దాన్ని తీసుకుపోయే అవకాశం వచ్చింది. ఈ శుభ సందర్భంలో ఈరోజు రైతున్నలందరికీ శుభాకాంక్షలు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థలందరికీ అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతు కోసం నేను చేసిన సంకల్పానికి మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. గ్రేట్ జాబ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరినీ అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచిని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది. వీరందరి పట్టుదల, కృషి, చిత్తశుద్ధి వల్ల నేడు ఈ విజయాన్ని సాధించాం. రాయలసీమ చరిత్రలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని ధైర్యంగా చెప్పగలిగే రోజు అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదైతే ఈరోజు కృష్ణగిరి, పత్తికొండ, అనంతపూర్లో జేడిపల్లి, పక్కనే పిఏబిఆర్, ఎండిఆర్ అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం నిర్మించిన టిడ్కో గృహాలను వచ్చే సంక్రాంతి నాటికి అందుబాటులోకి తెస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆయన విశాఖ పర్యటనకు వచ్చారు. దీనిలో భాగంగా గాజువాక సమీపం 65వ వార్డు బానోజీ తోటలో నిర్మించిన టిడ్కో గృహాలను కూటమి నేతలతో కలిసి సందర్శించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పేదల అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, గృహాల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గాను తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు, నేతలు గంధం వెంకట్రావు, కసిరెడ్డి, సత్యనారాయణ, గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, రెట్టి వాసు, రేయి రత్నం, జ్యోతిరెడ్డి, లంకా లత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తాగునీరు వ్యవస్థ కానీ, వీటిని అన్ని కూడా కొన్ని మిగిలిన్నాయి. దీనికి సంబంధించి డేటా మొత్తం నాకు మా టిడ్కో స్టాఫ్ ఇచ్చారు. సార్, ఇవాళ మనం ఒక 12 కోట్లు ఎంతో చేస్తే ఇది 100% కంప్లీట్ అయ్యి మనం మొత్తం లబ్ధిదారుల్ని ఇక్కడ లోపల వచ్చి ఉండేటట్టు చేయొచ్చు అని చెప్పారు. ఒక 6 నెలల క్రితం మన ప్రభుత్వంలో మనకున్న ఆర్థిక సంక్షోభంలో 1 కోటి రూపాయలు అడిగినా కూడా తీసుకొచ్చే పరిస్థితి లేకుండా ఉండింది. 1 సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఆర్థిక పరిస్థితిని ఒక గాడిలోకి తీసుకురావడానికి విపరీతంగా కష్టపడి ఇవాళ టిడ్కో మీద ఇప్పుడు మీరు కొంచెం దీని మీద పెట్టండి దృష్టి, దీనికి కావాల్సిన వనరులు ఏదున్నాయో ఎట్లా అని చెప్పి మేము ప్లాన్ చేసాం. ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా హడ్కో రుణాన్ని కూడా అప్లై చేసాం. హడ్కో కూడా మనకు శాంక్షన్ చేసింది.
అలాగే బ్యాంకులు ఈ లబ్ధిదారుల నుంచి ఇంకెన్ని రావాలా అంటే లబ్ధిదారులు 3 లక్షలు అప్పు తీసుకుంటే 1 లక్ష ఇచ్చున్నారు చాలా దగ్గరలా. ఇంకా అట్లా బ్యాంకుల నుంచి రావాల్సిన మిగిలిన డబ్బులకి ఏం చేయాలంటే మార్టిగేజీలు చేయలేదంటే మెప్పా చేత ఈ మధ్య వైజాగ్ లో ముఖ్యంగా మార్టిగేజీలు పెట్టాం. అలాగే 2-3 నగరాల్లో మార్టిగేజ్ చేయించి తద్వారా వచ్చే డబ్బులు కూడా ఒక 300 నుంచి 400 కోట్ల దాకా రాబోతున్నాయి. అలాగే ఒక టెంపరీగా 200 కోట్లు ప్రభుత్వం మనకి ఇస్తున్నది. సో ఇవన్నీ వస్తే బకాయిలు ఎవరైతే ఈ వర్క్ చేసే వాళ్ళు కాంట్రాక్టర్లు ఉన్నారో గుత్తేదారులు ఉన్నారో మొత్తం బకాయిలు 600-650 కోట్లు మాత్రమే ఉన్నాయి. సో దాదాపు మనం 80-90% బకాయిలు తీర్చేసి వాళ్ళని ఈ 365-430 చదరపు అడుగులని కంప్లీట్ చేయమని చెప్పడం ఖచ్చితంగా కూర్చొని మాట్లాడాము. అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం, డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నాం. వాళ్ళు కూడా మీరు మాకు డబ్బులు ఇండి 3 నెలల్లో మేము మొత్తం కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు. సో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకోంది. టిడ్కో ఇళ్ళని అరుదాలందరికీ కూడా నివాస యోగ్యమైన ఇల్లు అంటే ఊరికనే కాకుండా అన్ని హంగులతో అన్ని మౌలిక సదుపాయాలతో సంపూర్ణంగా తయారు చేసి దాదాపు ఒక 70,000 ఇల్లు డిసెంబర్ 2025-31 కల్లా ఇచ్చి ఒక 70,000 కుటుంబాలు సంక్రాంతిని వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు పండుగ చేసిన విధంగా చేస్తాం. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ విశాఖ జిల్లాలో పర్యటించారు. ముందుగా హెచ్పిసిఎల్ అతిథి గృహం వద్ద గార్డ్ ఆఫ్ ఆనర్ అనంతరం బిహెచ్ఈఎల్ మహారత్న కంపెనీని సందర్శించారు. ముందుగా బెల్ ప్రాంగణంలో మొక్కలు నాటి అక్కడే అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బెల్ పర్యటనలో భాగంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఆయనతో పాటు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలోని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ప్రెస్ మీట్లతో హడావిడి చేస్తే ప్రభుత్వం భయపడుతుంది అని భావిస్తున్నారని, ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరన్నారు. జగన్ పర్యటన ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు మద్యంతో జన సమీకరణ చేస్తున్నారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి 1,00,000 కోట్ల ముడుపులు అందాయని, ఇందులో ఒక్క రాజంపేట నుండి 40,000 కోట్ల ముడుపులు అందాయన్నారు. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది మిథున్ రెడ్డి అన్నారు. మైన్స్, ల్యాండ్, శాండ్ అన్నిటిలోనూ వైసీపీ ప్రభుత్వం కుంభకోణం చేస్తుందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక వినూత్నమైన రీతిలో ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, అట్లాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ నాయకులందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలా, అభివృద్ధి వైపు పరుగులు తీయించాలా, ఏ సంక్షేమ పథకాలైతే సూపర్ 6గా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా మనము అమలు చేయాలని తాపత్రయపడుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అట్లాగే నారా లోకేష్ గారి నాయకత్వానికి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తెగ బాధపడిపోతూ చిత్ర విచిత్రాలు చేస్తూ రకరకాల ఊర్లకు పోయి విన్యాసాలు చేస్తూ దాంతోపాటు 2 రోజులకు ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెడుతూ తెగ హడావుడి చేస్తున్నాడు. ఆయన ఏదో హడావుడి చేస్తే ప్రజలు ఆయన ఏదో గొప్పగా జనం కోసం పరిగెడుతున్నాడని భ్రమపడతారనేది ఆయన భావన. ఆయన హడావుడి చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ భయపడతారో అనే ఒక భావన. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మానసిక వికాసం, లైఫ్ స్టైల్ స్కిల్స్, మహిళలు ఉద్యోగ నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే అంశాలపై ఒకరోజు అవగాహన వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిపుణులు సునీత రాకేష్ కోరపాటి ప్రధాన వక్తగా హాజరై అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ
జిల్లా ఎస్పీ ఆదేశాలపై మహిళా ఉద్యోగులపై ప్రాధాన్యతతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులు ఉద్యోగ నిర్వహణలో ఎటువంటి మానసిక ఒత్తిడికి లోనవకుండా తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు సదరు కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇదే క్రమంలో మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ విభాగాన్ని బలోపేతం చేయడమే కాకుండా మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందించి అమలు చేస్తూ మహిళలపై జరిగే అవాంఛనీయ సంఘటనలు నివారించే దిశగా చర్యలు తీసుకుంటుంది అని ఆయన స్పష్టం చేశారు. కొంతమందికి క్రికెట్ ఇష్టం, వీళ్ళకి కాకరకాయ ఇష్టము, తనకి ఇష్టం లేదు, తినకి స్పోర్ట్స్ ఇష్టము, వాళ్ళ సిబ్లింగ్స్ కి స్పోర్ట్స్ ఇష్టం. ఏంటిది రీజన్ ఏంటి? ఏదో ఒకటి ఉండాలి కదా. ఒక ఇంట్లో ఉన్న వారికి కోపం లేకుంటుందా? మరి కోపం డిఫరెంట్ గా ఉన్నాను. ఇది కారణం ఎస్ తెలుసు తెలియదు. ఒక ఇంట్లో అమ్మ 4 పిల్లలు ఉంటారు. ఒకరు ధైర్యంగా ఉంటారు, ఒకరు పిరికిగా ఉంటారు, ఒకరు పాటలు బాగా పాడతారు, ఒకరు పాటలు పాడరు, ఒకరు ఏదైనా ఉంటే చాలా బాగా సమాధానం చెప్తారు, ఒకరు ఎందుకు ఒకే ఇంట్లో 4 విధాలుగా ఎందుకు ఉన్నారు? రెండవది అతి పెద్ద సమస్య మనకి ఇప్పుడు మీ సైబర్ సెల్లో ఒక ఎస్ఐ గారు ఉన్నారు, లా అండ్ ఆర్డర్లో ఒక ఉమెన్ ఎస్ఐ గారు ఉన్నారు. అలా మీరు ఎక్కువ మంది మీరు పనిచేసి అసలు చాకరీ అందరూ పోవట్లేదు. మీరు ఒక్కొక్కరు అక్కడ ఎవరు లేదు సార్, అక్కడ అవసరం ఉంటుంది అని చెప్పింది. దగ్గర ఏలూరులో ఉండాలి, ముగ్గురులో ఉండాలి అని చెప్తాను. దట్స్ వెరీ గుడ్. స్టేషన్లో ప్రతి రైటర్ ఒక రైటర్ ఉన్నారు వేలేరుపాడులో, మీ పేరు మర్చిపోయాను. ఇందాక వచ్చారు ఇక్కడ ప్రజెంట్ చేశారు, నాకు గుర్తుందేనా? మీరు వేలేరుపాడు కూర్చున్నారా? మీ గురించి మీరు రోల్ మోడల్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు మండలంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 2 రోజులుగా కోనసీమలో పర్యటిస్తున్నామని, ప్రతి చోట ప్రజల నుండి కూటమి ప్రభుత్వ పాలనపై విశేష స్పందన వస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 సమపాలనలో కొనసాగుతున్నాయని, ఉద్యోగులకు, పెన్షనర్లకు నెల తొలి తారీఖునే జీతాలు, పెన్షన్లు అందడం వల్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. అరాచక పాలన సాగించిన జగన్ పార్టీ 151 నుండి 11కు వచ్చేసారి కాలగర్భంలో కలిసిపోతారని ఎద్దేవా చేశారు. ఆ రోజు చేసిన అభివృద్ధి అయితే గతంలో చేసినటువంటిది ఏమీ లేదనేది తెలుస్తా ఉంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వంలో సంక్షేమం విరివిగా ఉంటుంది, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పేసి ప్రజలు సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. మన బూత్ ఇన్ఛార్జెస్ కూడా గవర్నమెంట్ పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారంటే సంతృప్తిగా ఉన్నామని చెప్తారు. కొంతమంది అయితే చిన్న చిన్న సమస్యలు ఇంకొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. వాటన్నిటి కూడా మేము పరిష్కరించే పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడే ఒక ఉద్యోగస్తులు కూడా కలిశారు. ఉద్యోగుల విషయంలో 1వ తారీఖున పెన్షన్లు ఇస్తున్నారండి. వెల్ఫేర్ సంబంధించినటువంటి 1వ తారీఖు పెన్షన్లు, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. అదేవిధంగా 1వ తేదీన వీటితో పాటు గతంలో మన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి డబ్బులు కూడా ప్రభుత్వం వెనక లాగేసుకుంటే ఈరోజు జీపీఎఫ్ పేమెంట్స్ కూడా వాళ్ళ లోన్స్ కూడా ప్రభుత్వం పే చేస్తుందనే విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. ప్రజల్లోకి వెళ్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ రోజు 30ని 70 రూపాయలు చేసింది తెలుగుదేశంలో, 70ని 200 చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్లో, 200ని 2000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 2000 3000 చేస్తామని చెప్పేసి ఆపసపాలు పడి ఆఖరి సంవత్సరంలో 3000 చేస్తే ఎన్నికల ముందు నుంచే మేము ఈరోజు 4000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. అంతేకాకుండా 4000 కాకుండా మనకి 6000 రూపాయలు దివ్యాంగులకి, ఆ రోజు 500ని 1500 3000 చేసింది కూడా మా ప్రభుత్వమే. ఈ 3000 మళ్ళీ 6000 చేసింది కూడా మేమే అనే విషయం మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా 10 పూర్తి బెడ్ 15,000, మెడికల్ పెన్షన్ 10,000, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం పెన్షన్లకి చెల్లిస్తూ ఉంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది. అంతేకాకుండా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అందరికీ ఇవ్వడం జరిగింది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం గ్రామానికి చెందిన గుజ్జు లక్ష్ముడు అనే గిరిజనుడిని విచారణ పేరుతో స్థానిక ఎస్ఐ స్టేషన్ కి తీసుకువచ్చి విచక్షణ రహితంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయారని, ఈ సంఘటనపై ఎస్పీ స్పందించి తక్షణమే ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు మొడియం నాగమణి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయిన గుజ్జు లక్ష్మణ్ని పరామర్శించడం జరిగిందన్నారు. బుట్టాయిగూడెం ఎస్ఐలను విధుల నుండి వెంటనే సస్పెండ్ చేయాలి అని అన్నారు.
చర్యలు తీసుకోలేని పక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. జిల్లా నాయకులు ఫాలోజు నాగేశ్వరరావు, కారం భాస్కర్ రావు, చుండ్రు బుళ్ళమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు తాము ముచ్చలమ్మ పాల్గొన్నారు. జరిగింది. ఆయన లెగలేని పరిస్థితిలో ఈరోజు బొట్టాయిగూడెం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కొడుకు అక్కడ విచారణ పేరుతో తండ్రి కొడుకుని పిలుచుకొచ్చి స్టేషన్లోని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఉంచి ఇష్టాసారంగా బూట్కాలతో తన్నటం, కొట్టడం అనేది జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. విచారణ అన్నప్పుడు విచారణ చేసి పంపాలి, కానీ చేతి ఆ రకంగా దాడి చేయటం, కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆయన క్యాన్సర్ పేషెంట్, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆయన ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా, నేరస్తుల్లాగా ఆయన విచారణ పేరుతో పిలవటం, ఈ రకంగా దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దుర్గా మహేష్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయమని మేము కోరుతాం. రెండోది, ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయమన్నది గిరిజన సంఘంగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఓ పక్కేమో ఫ్రెండ్లీ పోలీసు అనే పేరుతో మేమంతా పోలీసు వాళ్ళు, మేము మమ్మల్ని దూరం పెట్టొద్దు, మేమంతా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తూనే ప్రజల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఇది బొట్టాయిగూడెంలోని తరచుగా జరుగుతూ ఉంది. ఇప్పటికే 2-3 సంఘటనలు కూడా జరిగినాయి. అవి వెలుగులోకి రాలేదు. ఈరోజు విచక్ష రహితంగా కొట్టడం వల్ల ఆయన శవ బతుకుల మీద ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఆయన మీద ఎవరైతే దుర్గా మహేష్ ఉన్నారో ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. ఆయన విధుల నుంచి సస్పెండ్ చేయాలి, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. వెంటనే డిఎస్పీ గారు, రాత్రి సిఏ గారు వచ్చారు, మాట్లాడారట. ఇరు వర్గాలను పిలిచి ఏదో సామరస్యంగా పరిష్కారం చేద్దామన్నట్టు చెప్పినట్టు మాకు వచ్చింది సమాచారం. అదో భాగం. రెండోది, విచారణ పేరుతో ఈయన కొట్టాడు కాబట్టి అట్రాసిటీ కేసు సుమోటా కట్టాలి. దుర్గా మహేష్ని వెంటనే సస్పెండ్ చేయాలి. ఆయన మీద ఎంక్వైరీ కూడా పెట్టమన్నది ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలోనే మేము కూడా వాళ్ళ కుటుంబీకులను సమీకరించుకొని ఆందోళన కూడా చేపడతాం. ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వ్యవస్థకి మాయన మచ్చగా ఉంది. ఇది ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే పోలీసు ఈ రకంగా దౌర్జన్యం చేయటం, ఒక భయాన వాతావరణం కల్పించడం కరెక్ట్ కాదన్నది మేము పోలీసు వ్యవస్థకు కూడా చెప్తా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బి సావరం గ్రామం సిద్ధార్థ నగర్ లో ఓ వివాహిత యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓలేటి పుష్ప గతంలో వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. అనంతరం షేక్ షమ్మా అనే యువకుడితో కలిసి గత 6 మాసాలుగా బి సావరం గ్రామంలో అద్దె ఇంట్లో సహజీవనం చేస్తోంది. షమ్మా గత కొన్ని రోజులుగా మద్యం తాగి పుష్పతో తరచూ గొడవ పడుతున్నాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో తన వెంట రావాలి అంటూ మరోసారి అదే విషయంపై వాదన చోటు చేసుకుంది. పుష్ప నిరాకరించడంతో కోపంతో షేక్ షమ్మా ఆమెను చాకుతో పొడిచి హత్య చేశాడు. దీంతో పాటు పుష్పను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె తల్లి గంగా సోదరుడిని కూడా గాయపరిచి పరారయ్యాడు. తీవ్రంగా రక్తస్రావమైన పుష్ప ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న రాజోలు సిఐ నరేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు షేక్ షమ్మా కోసం 2 టీంలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బీసావరం విలేజ్ రాజుల మండలంలో నిన్న నైట్ ఒక మర్డర్ ఒకటి జరిగింది. ఓలేటి పుష్పన్న ఆమె తన మొదటి భర్త విడిపోయి షేక్ షమ్మీ అనే అతనితో 6 నెలలుగా సహజీవనం చేస్తుంది. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. నిన్న కూడా అతను బాగా తాగి రావడం వల్ల ఎందుకు తాగి వచ్చామని చెప్పి అనే విషయం మీద చిన్న ఇష్యూ జరిగి గొడవ జరిగింది. అతను ఫుల్గా తాగేసి అతను అమ్మాయి బ్రదర్ మీదను తల్లి మీద అటాక్ చేశాడు. అడ్డుకోవడానికి ఈ అమ్మాయి వెళ్ళింది. ఈ అమ్మాయిని విచక్షణరహితంగా చెస్ట్ మీదను కాళ్ళ మీద పడడం వల్ల రక్తస్రావం అయ్యి ఆమె అక్కడే చనిపోయింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముద్దాయి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సపరేట్గా 2 టీమ్స్ పెట్టాము. ముద్దాయిని వెంటనే తొందరలో పట్టుకుంటాం. కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక సంత మార్కెట్లో ఉన్న పాత బట్టల వ్యాపారస్తులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యాపారం చేసే సమీపంలో పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ప్రతి గురువారం సంత మార్కెట్లో జరిగే పాత బట్టల వ్యాపార దుకాణాలకు వచ్చే పేదలకు సంబంధించిన మార్గం మరియు వివిధ అవసరాల కొరకు అనేక సదుపాయాలను ఏర్పరచడానికి అధికారులు స్పందించాలి అని కోరారు. పాత బట్టల వ్యాపారస్తుడు తోట బాలకృష్ణ మాట్లాడుతూ తమ తాత ముత్తాతల నుండి ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని, పేదవాళ్లకు బట్టల అమ్మకానికి తక్కువ ధరకే అందుబాటులోకి ఉండాలని మంచి ఉద్దేశంతో 100 రూపాయలకే చిన్న కుటుంబాలకు సరిపడా క్వాలిటీ దుస్తులు అమ్మడం తమ ప్రత్యేకత అని తెలిపారు. మేము పాత బట్టలు స్టీల్ సామాన్లకి తెచ్చుకుంటాము. ఆ బట్టలు పిఠాపురం సంతలో అమ్ముకుంటాము. ఆ అమ్మే బట్టలు పేదవారు వచ్చి కొనుక్కుంటారు.
తక్కువలో కూడా వస్తాయి. ఇక్కడ మంచి క్వాలిటీ బట్టలు కూడా మాకు పెద్ద పెద్ద ఇళ్లలో ఇస్తారు. స్టీల్ సామాన్లు తేవడం చేత వారికి సామాన్లు ఇచ్చేసి బట్టలు తెచ్చుకొని ఇక్కడ అమ్మేస్తామండి. పేదవాళ్ళందరూ వచ్చి కొనుక్కుంటారు. చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరికీ కూడా పిఠాపురం సంతలో గురువారం మంచి బట్టలు దొరుకుతాయని నమ్మకం ఉందన్నమాట. అందుగురించి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. చీరలు, ప్యాంట్లు, షర్ట్లు, చొక్కాలు, గౌన్లు అన్నీ కూడా చేతి సంచి నుంచి మొత్తం A to Z అన్ని బట్టలు కూడా ఇక్కడ దొరుకుతాయండి. లక్షవారం అందరూ వచ్చి కొనుక్కుంటారు అనమాట. అయితే మాకైతే ఇక్కడ చాలా కాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. మా తాతలు, మా తండ్రులు, మేము కూడా ఇక్కడే వ్యాపారం చేస్తున్నాము. అయితే ఇక్కడ మాకు పగటిపూట గురువారం వస్తే మేము ఉపాసం ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. ఇక్కడ భోజనం కానీ మంచినీళ్ళు కూడా తాగలేము. ఇక్కడ చెత్త చెటారం పాడేస్తారు. అంతేకాకుండా మేము కూర్చోడానికి కూడా అనువు లేదు. ఈ గోళ్ళవి పడిపోయినాయి, స్తంభాలవి విరిగిపోయి ఉన్నాయి. తర్వాత మేము బట్టలు తగిలించుకోవడానికి కూడా అవకాశాలు ఏం లేవు. కూర్చోడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కాబట్టి చిన్న చిన్న స్టూళ్ళు అవి వేసుకొని కూర్చుంటున్నాం. మేము తెల్లవారుజామున వచ్చి రాత్రి వరకు ఉండి బట్టలు అమ్ముకుంటాం. కూకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ అధికారులు, మరి మున్సిపాలిటీ అధికారులు, ఆంధ్రదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పిఠాపురంలో కూడా ఇలాంటి మార్కెట్లో మేము బ్రతుకుతున్నాం. చుట్టుపక్కల పల్లెటూళ్ళు అందరూ కూడా ఈ మార్కెట్కి వస్తారు. అన్ని పల్లెల నుంచి కూడా, పిఠాపురం చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి కూడా మేము వస్తాము. ఇదంతా మరి ఇక్కడ మా పరిస్థితి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిమ్మరాజు మీడియాతో మాట్లాడుతూ తన భార్య రాజమ్మ అదే గ్రామానికి చెందిన తిమ్మాజీ ఇరువురు వెలుగు గ్రూప్ లో మొదట లీడర్, రెండవ లీడర్ గా ఉన్నారని తెలిపారు. రెండవ లీడర్ అయిన తన భార్య రాజమ్మకు తెలియకుండా తన భార్య సంతకం ఫోర్జరీ చేసి బ్యాంక్ లో 3 లక్షలు తీసుకున్నారని తిమ్మరాజు ఆరోపించారు. ఈ విషయంపై సంఘం సభ్యులు వెలుగు సీసీ దృష్టికి తీసుకువెళ్లడంతో విషయంపై సీసీ గ్రూప్ సభ్యులను పిలిపించి సంతకం చేసి మొదటి లీడర్ తిమ్మాజీని పిలిపించి మళ్లీ ఇలాంటి పనులకు పాల్పడితే గ్రూప్ నుండి తొలగించడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. ఈ విషయంపై ఆగ్రహించిన మొదటి లీడర్ తిమ్మాజీ సీసీ దృష్టికి తీసుకువెళ్లిన రెండవ లీడర్ రాజమ్మ, ఆమె భర్త తిమ్మరాజులపై కుటుంబ సభ్యులు మునియప్ప, కుమారులైన విక్రమ్ ఒక్కసారిగా రాళ్లతో తమపై విరుచుకుపడి దాడి చేశారంటూ 8వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిమ్మరాజు ఆరోపించారు. తీవ్ర గాయాలు కావడంతో భార్యాభర్తలను స్థానికులు కుప్పం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చేర్పించడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు దాడులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకు తమకు న్యాయం చేయాలి అని మహిళా సంఘం గ్రూప్ రెండవ లీడర్ రాజమ్మ భర్త తిమ్మరాజు కోరారు. నిన్న విషయం జరిగింది. శ్రీ పద్మావతి గ్రూప్ గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నది. దాంతో ప్రతి 3 నెలలుగా ప్రారంభం జరిగింది. దాంతో ఫస్ట్ లీడర్ వచ్చేసి తిమ్మజమ్మ. ఆమె 3 నెలలకు ముందుట 3 లక్షలు సెకండ్ లీడర్ మా భార్య రాజమ్మ. ఆమె సంవత్సరం కోర్టు వచ్చేసి 3 లక్షలు బ్యాంకింగ్గా ప్రాసెస్ చేసి 2 మంది పంచుకున్నారు. అది మా దృష్టి పడింది. అందువల్ల మేము సిసి మేడం దగ్గరికి ఇన్ఫర్మేషన్ చేసినాము. మేడం వచ్చి అందరినీ గుడికాడ అందరి గ్రూప్ వాళ్ళందరినీ చదివించి ఇది పద్ధతి కాదు, మీరు ఎందుకు చేస్తారు, సక్రమంగా నడుచుకోవాలనేసి అన్ని లెక్కలు అన్నీ చూసి పైన మార్కెట్ చేసుకోవాలనేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సిఆర్సీ క్లబ్ లో బీసీల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మట్ట వీరబాబు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీవై రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి చేస్తానని, సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని, అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. కానీ గత 13 నెలల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో భూముల దోపిడీకి, కంపెనీలకి కట్టబెట్టడానికి ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు మురళీధరన్ అనే ఒక కమిషన్ ని ఏర్పాటు చేస్తే బీసీల సమస్యల పైన, బీసీల హక్కుల పైన, రిజర్వేషన్ల పైన, అభివృద్ధి పైన ఈ మురళీధరన్ కమిషన్ ఆనాడు పూర్తి స్థాయిలో చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధి చెందాలంటే బీసీలకు 44% విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి. స్థానిక సంస్థల్లో కావచ్చు, రాజకీయ అంశాల్లో కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా అయితే దళితులకు రిజర్వేషన్లు ఉందో అదే విధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి 1984లో రిపోర్ట్ ఇస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు దశాబ్దాల
ఈ నెల 20న అనంతపురం పట్టణంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరగబోవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మొదటి జనరల్ బాడీ సమావేశం మరియు నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి జనరల్ బాడీ సభ్యులతో పాటు మాజీ సైనికులందరూ తరలి రావాలి అని రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి సమావేశం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న అనంతపురం జిల్లా మాజీ సైనిక అసోసియేషన్ సభ్యులకు అందరూ సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సలహాదారులు సుంకర శేషగిరిరావు, తాడివాక రుక్మాధార, షేక్ కరీముల్లా పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖు అనగా వచ్చే ఆదివారం అనంతపురంలో మన మొట్టమొదటి రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలని, అదేవిధంగా అదే రోజు నామినేటెడ్ పోస్టుల యొక్క ప్రమాణ స్వీకారం ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత లేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా మరి అనంతపురంలో 20వ తారీఖు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత మంది జనరల్ బాడీ సభ్యులతో సహా మిగిలిన సభ్యులు కూడా మన మాజీ సైనిక సోదరులు మరి వచ్చి ఆ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో రాష్ట్ర కమిటీ తీసుకోబోయేటటువంటి నిర్ణయాలకి మరి ఆమోదం తెలియజేస్తారని చెప్పి, సహకరిస్తారని చెప్పి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని. వార్తలోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలో హాంద్రీనేవా నీళ్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద 2 మోటార్లు ఆన్ చేసిన వైనం. రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం ఎప్పుడూ ప్రత్యేకమని వెల్లడి. రాష్ట్రంలో వచ్చే సంక్రాంతి నాటికి టిడ్కో గృహాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తాం. విశాఖ జిల్లా గాజువాక సమీపం బానూజీ తోట టిడ్కో గృహాలను సందర్శించిన చైర్మన్ అజయ్ కుమార్. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ విశాఖలో పర్యటన. బెల్ మహారత్న కంపెనీ సందర్శన. పలు అంశాలపై సమీక్ష. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే MyTV న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.